హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ వెరీ న్యూ రెసిపీ జిల్లేడు పాలు వాడుకుని జున్ను తయారు చేస్తున్నానండి. ఆ జున్నుకి మనం ఏం చేయాలంటే అలాగే థిక్ పాల ప్యాకెట్ ఒకటి తెచ్చుకుని దానికి ఏంటంటే చూడండి, మనం ఇడ్లీ స్టీమ్ చేసుకుంటాం కదా, అలాగా స్టీమ్ చేసుకోవడానికి వేడి నీళ్ళలాగా ఇడ్లీ కుక్కర్లో నీళ్లు వేడి చేసుకోవాలండి. అలాగే మిరియాల పొడి, అలాగే దీనికి ఇలాచీ పౌడర్ వాడతాం కదా, అవి ఏంటంటే ఒక్కొక్క స్పూనే వాడతాం, కానీ అలా మన ఇంట్లో చేసుకుంటే మంచిదని ఆ పౌడర్ ఎలా చేసుకోవాలో చెప్తున్నానండి. జస్ట్ మిరియాలని మనం మిక్సీలో వేసుకుని పౌడర్ చేసి ఉంచుకుంటే మనకి ఎందులో కావాలంటే అందులో పెప్పర్ పౌడర్ హోమ్ మేడ్ వాడుకుంటే మంచిది కదా. అలాగే ఇలా ఏలక్కాయలు తెచ్చుకుని మనం జస్ట్ మిక్సీలో వేసి ఆడి ఉంచుకుంటే ఇలాచీ పౌడర్ కూడా మనకి ఏదైనా స్వీట్స్ తయారు చేసుకునేటప్పుడు హోమ్ మేడ్ది బాగుంటుందని చెప్పి చూపించానండి. ఆ రెండు పౌడర్లు వాడుకోవాలి జున్నుకి. అలాగే షుగర్, మనం 1 కప్పు పాలు తీసుకుంటే కనుక 1 కప్పు షుగర్, ఆ షుగర్ని కూడా మనం పౌడర్ చేసుకుంటే చాలా ఈజీ అవుతుందండి. చూడండి, ఆ పాలు కూడా అందులో వేసి మిక్సీలో మనం ఈ జిల్లేడు పాలు అన్నాను కదండి, ఎక్కువేం పట్టవు, కానీ అప్పటికప్పుడు అలా జిల్లేడాకు కొయ్యాలండి. ఆ జిల్లేడాకు కోస్తుండగానే పాలు కారుతాయి కదండి, అది చూడండి అలాగా జస్ట్ 3 డ్రాప్స్ వేసుకుంటే కనుక మనకి జున్ను పాలలో తయారవుతాయండి అవి. అప్పుడు మనం తీసి అది ఇందాక చూపించాను కదా, ఇడ్లీ కుక్కర్ మనం వేడెక్కించుకొని దానిలోకి మనం ఇది స్టీమ్ పెట్టి 20 నిమిషాలు చేసుకుంటే కనుక జున్ను తయారైపోతుందండి. దాన్ని ఒక 5 to 10 మినిట్స్ మనం కూల్ అయ్యే వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గడ్డలాగా అవుతుందండి. సేమ్ లైక్ మన జున్ను పాలతో జున్ను ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. జిల్లేడు పాలతో ఎప్పుడు ట్రై చేసి ఉండరండి, చాలా కొత్త రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇందులో మనం మిక్సీలో వేసేటప్పుడే పందార అది అన్నీ కరిగేలాగా మనకు అన్నీ కలవాలంటే కనుక ఇలాచీ పౌడరు, పెప్పరు అన్నీ ఒకసారి వేసుకుని ఆ పాలు తిప్పుకుని ఇలాగ స్టీమ్ చేసుకుంటే కనుక జున్ను చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. మీరు కూడా ఈ జున్ను ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ పేరు అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు నేను చేసిన మీకు చేయాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. ఈ జున్నుని బెల్లంతో కూడా తయారు చేయొచ్చండి. నేను ఫర్దర్ వీడియోలో తప్పకుండా చేస్తే కనుక షేర్ చేస్తాను. ముందు ఈ పంచదారతో ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో.